పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో గల భీమవరం టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ విజయ గణపతి నవరాత్రి మహోత్సవం 3వ వార్షికోత్సవంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఆకుల శ్రీను మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేమంతా కలిసి వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరిగాయని, అందులో భాగంగానే సుమారు 2000 మందికి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. కార్యక్రమంలో వేవి భగవాన్, సూర్య నారాయణ మరియు సంపన్న పూర్ణ, మెట్టుపల్లి వెంకటరత్నం, ఎం మధు, కొప్పర్తి యేసురాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి స్వామి ఆలయ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి భక్తులందరూ లైన్ లో ఉండాలండి. వినాయక చవితి సందర్భంగా అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారు అన్న ప్రసాద మీకు ఎంతెంత కావాలో అది వడ్డించుకోండి. అన్న ప్రసాద నాయుడుగా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న ప్రసాద నాయుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం భక్తులందరూ కానీ శ్రీరామోత్సవాలు కానీ ఘనంగా చేస్తూ ఉంటాము. అలాగే అందులో భాగంగా ఈ స్టాండ్లందు విజయ గణపతి ఆలయం ఒకటి నిర్మించడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా అక్కడ అన్న సమారాధన జరుపుకుంటున్నాం. మా దాతల సహకారంతో, మా యూనియన్ సహకారంతో సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. ట్యాక్స్ ఛానల్ నిర్మించిన శ్రీ విజయ గణపతి ఆలయం నందు ఇది 4వ వార్షికోత్సవం. ఈ 4వ వార్షిక నవరాత్రుల సందర్భంగా ఈరోజు అక్కడ అన్న సమారాధన జరగబడుతుంది. 10,000 మంది సుమారు భక్తులందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము.